హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ చిన్న వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, భైరవపాలెం నుంచి అరుణాచలం అయితే ఒక బ్రదర్ అయితే సైకిల్ యాత్ర చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఆ బ్రదర్ని అయితే చూపిద్దామని మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. తప్పకుండా. ఇది ఎన్ని రోజులు? ఇది ఈరోజు రెండు రోజులు. నిన్న ఎంత కిలోమీటర్స్ తొక్కారు? నిన్నైతే 60. ఈరోజు డెస్టినేషన్ పెట్టుకుంటే చూడలేదు. ఇంకా రీచ్ అయిన తర్వాత అప్పుడు వాల్యుబుల్ టైం డిస్టర్బ్ చేసేది అనమాట. లేదు బ్రో, ఇంకా మీరు నన్ను ఇంత దూరం చూడడానికి వచ్చాను. నేను చాలా థ్యాంక్స్. అంటే యాక్చువల్లీ ఈ రోడ్లో మాకు భీమవరం నుంచి ఇక్కడికి రావడానికి అయితే ఒక 24 కిలోమీటర్స్ ఉంటుంది. నేను ఇంకా మన భీమవరం అందగాడు, ఇంకా హీరో మన యేసుబ్రో అందరం కలిసి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఈ ఊరి పేరు ఎంత అయితే లక్ష్మీపురం దగ్గర అయితే కనుక కలిసాం. సో ఇక్కడ నుంచి అయితే ఈ బ్రదర్కి చిన్నగా ఒక హ్యాపీగా కలిసి మాట్లాడేసి సెండ్ ఆఫ్ ఇచ్చేసి అయితే ఇక్కడ స్టార్ట్ అవుతాం. సో ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. సో ఈ బ్రదర్ కూడా మన బ్రదర్ని మీట్ అవ్వడానికి వచ్చాను. బ్రో మీ పేరు? బాలు. మీరు ఎక్కడి నుంచి? దొంగపల్లి. ఓకే. దొంగపిండి నుంచి వచ్చారా? సారీ. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. హ్యాపీ జర్నీ బ్రదర్. హర్ హర్ మహాదేవ్. సో భైరవపాలెం కుర్రోడు బ్రదర్తో వెనకాలే వెళ్తున్నాం అనమాట. సో అక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత పెట్రోల్ బంక్లో స్టే చేస్తారంటండి. సో అక్కడ వరకు వెళ్దామని చెప్పేసి వెనకాలే వెళ్తున్నాం ఈ ఇద్దరు హీరోలతో కలిసి. ఒకళ్ళు భీమవరం అందగాడు, ఇంకొకళ్ళు భీమవరం బుల్లోడు. సో ఇలాగ మేము ఆ బ్రదర్తో కలిసి వచ్చామన్నాం కదండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కృత్తివేణు అనే ఒక ఊరి దగ్గర అయితే కనుక కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ ఈ పెట్రోల్ బంక్. సో ఈ పెట్రోల్ బంక్లో అయితే ఆయనకి స్టే అడిగారు, ఇచ్చారనమాట. సో ఇప్పుడైతే అది ఆ బ్రదర్ అయితే ఇక్కడ స్టే అయితే ఇక్కడ వేసుకుంటారనమాట, టెంట్. బంక్ అయితే చాలా పెద్దగా స్పేషియస్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. చాలా బాగుంది. సో ఇక్కడ ఈ బ్రదర్ ఈరోజు ఇక్కడ ఎక్కడైనా కూడా టెంట్ వేసుకోవచ్చు. లోపల కనిపిస్తున్నారు కదా సార్, ఆయన పెద్ద ఆయన చాలా మంచివారు అనమాట. అడగగానే పాపం స్టే అయితే ఇచ్చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. బ్రో ఏంటి మరి స్టే వచ్చింది, ఎలా ఉంది నీ ఫీలింగ్? ఇచ్చారు. అవును, అంతే. సో హ్యాపీ కదా అయితే ఈ రోజుకి. సో ఈ రోజుకి మొత్తానికి ఎంత దూరం దొక్కారు? ఓకే. సో ఇప్పుడైతే ఆ బ్రదర్కి టెంట్ కూడా అరేంజ్ చేసేసాం. సో పడుకుంటారనమాట. ఇంకా ఇప్పుడు కాదు, టైం వచ్చేసి ఇప్పుడు 7 అవుతుంది. ఫుడ్ ఏదైనా తినేసి రెస్ట్ తీసుకుంటాడు. సైకిల్ అయితే అక్కడ ఉంది. సో శివ బ్రదర్ ఉన్నాడు కదండి. సో ఇక్కడ కృత్తివేణు దగ్గర తనకి ఫుడ్ కోసం అని చెప్పి ఇలా బయటికి అయితే వస్తున్నాం. సైకిల్ అయితే నేను దొక్కుతున్నా, అలాగే యేసు బ్రో ఇంకా రాము బ్రదర్ అయితే వెనకాల వస్తున్నారు. ఇక్కడ ఎక్కడో మణికంఠ మెస్ అని చెప్పేసి అన్నారనమాట బంకు. సో ఇక్కడైతే ఎక్కడ దొరుకుతుందో ఫుడ్ అడిగేసి ఆ బ్రదర్కి ఫుడ్ తినిపించేసి మళ్ళీ భీమవరం వెళ్ళిపోదాం. సో ఇక్కడ కనిపిస్తుంది మణికంఠ మెస్ దగ్గర అయితే కనుక సైకిల్ ఇలా పెట్టి ఆ బ్రదర్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఈ మెస్లోనే ఫుడ్ దొరుకుతుందంట. ఇక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ ఆ బ్రదర్ని బంక్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోవడమే మనం. సో ఇక్కడికి అయితే వచ్చారు వీళ్ళు కూడా. సో ఈ బ్రదర్ వాళ్ళు ఎవరో ముగ్గురు వచ్చారండి. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కృత్తివేణు. సో అక్కడి నుంచి ఈ బ్రదర్ పోస్ట్ని ఫాలో అవుతూ వచ్చారన్నమాట.